రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సరం ఆ దేవుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం విజయవంతంగా ఈ సంవత్సరం సాగాలని ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని ఉన్నటువంటి ప్రభుత్వం కూడా గతంలో గత సంవత్సరం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పార్టీ నాయకత్వం తరఫున రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం ప్రజల పక్షాన ప్రతిపక్షంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విషయాల్లో కానీ లేదా ప్రజా అవసరాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమం విషయంలో కానీ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చుకోకుండా ఉంటే మాత్రం తప్పకుండా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల పక్షాన వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వారు నెరవేర్తించేటువంటి విధంగా ఆ బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని, అలాగే పార్టీలో కూడా గత సంవత్సరం కొన్ని చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ ఎన్నికల్లో రానటువంటి కాలంలో అవి ఏంటి, ఆ పొరపాట్లు ఏంటి, ఆ పొరపాట్లను ఏ రకంగా అధిగమించాలి, తప్పకుండా రానటువంటి కాలంలో ఏ రకమైనటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకోవాలనేటువంటి విషయంలో కూడా ఈ సంవత్సరం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాల పర్యటన, కార్యకర్తలతో ఇంటరాక్షన్, 6 నెలల్లో మొత్తం 26 జిల్లాల్లో పర్యటనలు ముగించి కార్యకర్తల్లో మరొకసారి నూతన ఉత్తేజాన్ని నింపేటువంటి బాధ్యత కూడా ఈ సంవత్సరం పార్టీ తీసుకుంటా ఉంది. తప్పకుండా రాష్ట్ర ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందనేటువంటి విషయాన్ని ఒకసారి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం ఆఫీసులో నూతన సంవత్సర వేడుకలు చాలా ఘనంగా మా అధ్యక్షులైన అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో జరిగాయి. ముందుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలందరికీ కూడా 2025వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం అంతా ఈ రాష్ట్ర ప్రజలు సంతోషాలతో ఆయురారోగ్యాలతో హ్యాపీగా బ్రతకాలనేసి ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ సంవత్సరమైనా ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.